ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గతించిన రాత్రి అంతను కూడా తండ్రి మాకు మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మా గృహము చుట్టూ మీ కంచె దయచేసినందుకు వందనాలు అయా. మేమందరము కూడా సేద తీరే భాగ్యము అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మరొక నూతనమైన దినంలోకి ఈ విధంగా మేము సజీవులంగా ప్రవేశించగలిగాము అంటే నాయన అది మీరు చూపించిన కృపను బట్టే నాయన. అనేక మంది ఈ రోజు చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత భాగ్యమును మా అందరికి దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, మీరు మాకు ఎందు నిమిత్తమును ఈ రోజును అనుగ్రహించారో అయా, ఆ యొక్క ప్రణాళికను ఈ రోజు మా జీవితంలో మీరు నెరవేర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అవునాయనా, అయా మేము చేసే కార్యాలు అది ఏదైనప్పటికీ తండ్రి విసుగుతో కాకుండా, కోపముతో కాకుండా, అసూయతో కాకుండా తండ్రి ప్రేమతో చేసినట్లయితే అయా రహస్యమందు చూచుచున్న దేవుడవు రహస్యంగా మాకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తావు అని తండ్రి మాకు తెలియజేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మేము ఈ రోజున తండ్రి ప్రేమ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్న వారితోని నైనా మేము ప్రేమగా ఉండడానికి కృప దయచేయండి. వారితో తండ్రి మేము గొడవలు, ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా సమాధానముతో, ప్రేమతో జీవించే కృప దయచేయమని, ప్రతి బిడ్డకు అటువంటి మనస్సును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయ కాలాన్ని ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి తండ్రి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి జీవితంలో ఈ రోజున మీ యొక్క అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను అయా ఈరోజు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ ఉదయాన తండ్రి పనులు ప్రారంభించబోతుండగా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. చేస్తున్నటువంటి పరిచర్యలను, ఉద్యోగాలను, వ్యాపారాలను, ప్రయత్నాలను అన్నిటిలో తండ్రి మీరు తోడై ఉండండి. మమ్మల్ని ఫలింపజేయండి తండ్రి, జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. అయా, నిరుత్సాహపడకుండా, దేనిని చూసి భయపడకుండా, కలవరపడకుండా మీరు మాకు తోడై ఉన్నారనే విశ్వాసముతో నాయన ప్రతి పనిలో తండ్రి మేము ముందుకు సాగే కృప దయచేయండి ప్రభువా. అయా, ఆపబడిన పనులున్నాయి ప్రభువా, అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి నాయన. ఈ రోజే నూతనమైన కార్యాలు బిడ్డలు ప్రారంభిస్తున్నారు, వారిని దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయన ప్రయాణాల విషయంలో కూడా మీ కృప దయచేయండి. అయా, మేము ఆయా మార్గాల గుండా వెళ్తున్నాం నాయన. అయా, మీరే మాకు తోడై ఉండండి. మా వాహనాలను, మా మార్గాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకునండి. అయా, మేమందరము కూడా క్షేమ రీతిన ప్రయాణించే కృప దయచేయండి. అయ్యా, ఎవ్వరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎటువంటి అపాయము వారి దగ్గరికి రాకుండా ఈ రోజంతను భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయనా, అయా బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని అయా ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు నాయన, అటెండ్ అవ్వబోతున్నారు. కృప దయచేయండి. అయా, తెలివిని, జ్ఞానమును వారికి అనుగ్రహించండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, బిడ్డలు హాస్పిటల్స్ కు వెళ్తున్నారు నాయన, రిపోర్ట్స్ ని బట్టి కలవరపడుతున్నాగా వారికి అనుకూలమైన రిపోర్ట్స్ దయచేయండి. ఆపరేషన్స్ విషయంలో మీరు తోడై ఉండమని ఆయన బిడ్డలకు ప్రతి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాము. అదే విధంగా అయా డెలివరీస్ విషయంలో నాయన బిడ్డలకు మీరు తోడై ఉండండి. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఎవరు ఎటువంటి లోటు లేమి ఈరోజు చూడకుండా ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని దయచేయండి. మీరే పోషించండి, ఆర్థికంగా ఆదుకొనండి తండ్రి. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. ఆత్మీయ స్థితిని కూడా తండ్రి బిడ్డలు వృద్ధి చెందడానికి సహాయము దయచేయండి నాయన. అయా, మా మాటలు, మా నడవడిక, అయా మా కనుచూపు సమస్తమును కూడా పవిత్రముగా ఉండడానికి, మీ నామాన్ని గణపరచడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మేమందరము కూడా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన వాటికి మా సమయాన్ని మేము కేటాయించకుండా ఉండే జ్ఞానము దయచేయండి. ఈ లోక మాయలో ఎవరం కూడా పడిపోకుండా, ఈ లోకానుసారంగా ఎవరు కూడా ప్రవర్తించకుండా, అయా ఎవరు ఉచ్చుల్లో పడిపోకుండా అయా మీరే ఈ రోజున నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి
గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉండబోతుండగా యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు నాయన వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా ఈ రోజంతా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డకు ఈ రోజున ప్రశాంతమైన నెమ్మదికరమైన జీవితాన్ని మీరే అనుగ్రహించమని అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటం వారికి ధరింపచేయండి నాయన. అయా మేము కొందరికైనాను మీ యొక్క సువార్తను ప్రకటించి అయా మేము కూడా పాలి భాగస్థులై ఉండుటకును, అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, మీ నామానికి మహిమకరంగా ఉండుటకును సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.